స్టార్ట్. తెలుసుకోవాలంటే ఫస్ట్ లిట్మస్ పేపర్ టెస్ట్ చేయాలి. సో ప్రతి ఒక్క దాంట్లో మనము రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ రెండు పెట్టి చూద్దాం. ఫస్ట్ ఏముంది? షుగర్ సొల్యూషన్ ఉంది. షుగర్ సొల్యూషన్లో ఇప్పుడు బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్ రెండింటితో టెస్ట్ చేద్దాం. ఇది యాసిడా బేసా అని టెస్ట్ చేద్దాం. ఇక్కడ రాసుకున్నాం కదా, ఇక్కడ రాసుకున్న దగ్గర మనం బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ లిట్మస్ పేపర్ రెండు పెట్టాం. కలర్ చేంజ్ అయిందా లేదా అనేది చూద్దాం. కలర్ ఏమైనా చేంజ్ అయిందా? నో చేంజ్, కాబట్టి నో చేంజ్ అని అంటాం. నెక్స్ట్ ఇది రెడ్ లిట్మస్ పేపర్. రెడ్ లిట్మస్ పేపర్ కూడా షుగర్ సొల్యూషన్లో పెడదాం. కలర్ ఏమైనా చేంజ్ అయిందా? సో నో చేంజ్, రెండు నో చేంజ్. అంటే షుగర్ సొల్యూషన్లో రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ రెండు పెట్టినప్పుడు నో చేంజ్. నో చేంజ్ అన్నప్పుడు ఏమంటారు? దాన్ని న్యూట్రల్ అని అంటారు. ఏమంటారు? ఓకే. నెక్స్ట్ ఏముంది? టామరిన్ వాటర్లో టెస్ట్ చేద్దాం. ఇది బ్లూ లిట్మస్ పేపర్ పెడదాం. ఇక్కడ చేంజ్ కనిపించిందా? బ్లూ లిట్మస్ ఏ కలర్లో మారిపోయింది? రెడ్ కలర్లో మారిపోయింది. ఇప్పుడు రెడ్ లిట్మస్ పేపర్ పెడదాం. రెడ్ లిట్మస్ ఏమైనా చేంజ్ అయిందా? నో చేంజ్. ఇక్కడ ఏమైంది? టామరిన్ బ్లూ లిట్మస్ ఏ కలర్లో మారింది? రెడ్. బ్లూ లిట్మస్ రెడ్లో మారిపోతే ఏమంటారు? దాన్ని యాసిడ్ అని అంటారు. నెక్స్ట్ వెనిగర్. వెనిగర్లో కూడా ఇప్పుడు పెట్టి చూద్దాం. బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్. ఓకే, సైడ్ జరగాలి. నెక్స్ట్ ఇప్పుడు బ్లూ లిట్మస్ పేపర్ వెనిగర్లో పెడదాం. అసలు వెనిగర్లో పెట్టే లోపల బ్లూ లిట్మస్ పేపర్ ఏమైంది? రెడ్ కలర్. రెడ్ లిట్మస్ పేపర్ పెడదాం. రెడ్ లిట్మస్ పేపర్ పెట్టినప్పుడు కలర్ చేంజ్ అయిందా? నో చేంజ్. కాబట్టి ఇక్కడ వెనిగర్ ఏమైంది? బ్లూ లిట్మస్ రెడ్గా మారింది. కాబట్టి దీన్ని ఏమంటారు? నెక్స్ట్ మిల్క్. మిల్క్లో చూద్దాం. మిల్క్లో కూడా బ్లూ లిట్మస్ పేపర్ పెడదాం. చేంజ్ అయిందా కలర్? చేంజ్ ఏం కాలే. ఇది రెడ్ లిట్మస్ పెడదాం. నో చేంజ్. నో చేంజ్ కాబట్టి ఏంటిది? అది న్యూట్రల్. న్యూట్రల్. నెక్స్ట్ బేకింగ్ సోడాలు. బేకింగ్ సోడాలో బ్లూ లిట్మస్ పేపర్ పెడదాం. కలర్ చేంజ్ అయిందా? నో. రెడ్ లిట్మస్ పేపర్ పెడదాం. కలర్ చేంజ్ అయిందా? ఓకే. రెడ్ లిట్మస్ ఇప్పుడు బ్లూ కలర్లో మారిపోయింది. బ్లూ కలర్లో మారిపోతే ఇది యాసిడా బేసా? బేస్. కాబట్టి బ్లూ లిట్మస్ రెడ్గా మారితే ఏమంటారు? యాసిడ్. రెడ్ లిట్మస్ బ్లూగా మారితే బేస్ అంటారు. సో ఇక్కడ షుగర్ ఏంటిది? షుగర్ ఏంటిది? నో చేంజ్. నో చేంజ్ కదా, నో చేంజ్ కాబట్టి దీన్ని ఏమంటారు? న్యూట్రల్. న్యూట్రల్. టామరిన్ చేంజ్ అయిందా? బ్లూ లిట్మస్ ఏ కలర్ గా మారింది? రెడ్ గా మారింది కాబట్టి ఏమంటారు? దీన్ని యాసిడ్. వెనిగర్ చేంజ్ అయిందా? లేదు మేడం, న్యూట్రల్ కాబట్టి న్యూట్రల్. మిల్క్ చేంజ్ అయిందా? నో. నో చేంజ్ కాబట్టి న్యూట్రల్.
బేకింగ్ సోడా చేంజ్ అయిందా? చేంజ్ అయింది మేడం. రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ గా మారింది కాబట్టి దీన్ని ఏమంటారు? యాసిడ్. ఏమంటారు? బేస్. బ్లూ కలర్ లో మారిపోతే బేస్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ లైమ్ వాటర్ చూద్దాం. లైమ్ వాటర్ లో బ్లూ లిట్మస్ పేపర్ పెడదాం. చేంజ్ అయిందా? నో చేంజ్. రెడ్ లిట్మస్ పెడదాం. చేంజ్ అయిందా? నో చేంజ్ కాబట్టి ఏమంటారు దీన్ని? న్యూట్రల్. నెక్స్ట్ లెమన్ జ్యూస్లో చూద్దాం. బ్లూ లిట్మస్ పేపర్ పెడదాం. కలర్ చేంజ్ అయిందా? కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుంది. రెడ్గా మారింది. రెడ్ లిట్మస్ పెడదాం. రెడ్ లిట్మస్ మారిందా? కాబట్టి రెడ్ లిట్మస్ మారలే. బ్లూ లిట్మస్ మారింది కాబట్టి ఇది యాసిడా బేసా? రెడ్ కలర్లో మారింది యాసిడ్. రెడ్ కలర్లో మారితే యాసిడ్ అంటారు. నెక్స్ట్ షాంపూ చూద్దాం. బ్లూ లిట్మస్ పేపర్ పెడదాము. కలర్ చేంజ్ అయిందా? బ్లూ కలర్లోనే ఉంది. రెడ్ చూద్దాం. నో చేంజ్. సర్ఫ్ వాటర్లో చూద్దాం. ఇప్పుడు రెడ్ లిట్మస్ రెడ్గానే ఉంది. బ్లూ లిట్మస్ కొంచెం చింపి పెట్టుకోవాలి. ఇక్కడ రెడ్ లిట్మస్ ఏమైంది? ఇక్కడ చూడండి బ్లూ కలర్ లో మారింది కాబట్టి ఇదేంటి? బ్లూ కలర్ లో మారితే ఏంటి? బేస్. ఇప్పుడు సాల్ట్ సొల్యూషన్ లో బ్లూ లిట్మస్ పేపర్ పెడతాం. కలర్ చేంజ్ అయిందా? నో చేంజ్. రెడ్ లిట్మస్ పెడదాం. కలర్ చేంజ్ అయిందా? నో చేంజ్. ఇది నో చేంజ్ కాబట్టి దాన్ని ఏమంటారు? న్యూట్రల్. ఇక్కడ లైమ్ వాటర్లో బ్లూ కలర్లో చేంజ్ అయింది. బ్లూ కలర్లో చేంజ్ అయితే ఏంటి? బేస్. ఇక్కడ లెమన్లో బ్లూ కలరు రెడ్ కలర్గా మారింది కాబట్టి రెడ్ కలర్లో మారితే యాసిడ్. షాంపూలో ఇది బ్లూ కలర్లో మారింది కాబట్టి బ్లూ కలర్లో మారితే బేస్. సర్ఫ్లో కూడా రెడ్ బ్లూగా మారింది ఏమంటారు? బేస్. సాల్ట్ వాటరు ఇది ఏం కలర్ చేంజ్ కాలేదు కాబట్టి న్యూట్రల్. NEUTRAL న్యూట్రల్. సో ఇది యాసిడ్ బేస్ టెస్ట్. అన్నీ ఒకసారి ఇక్కడ తెచ్చింది. షుగర్ ఏమో న్యూట్రల్, టామరిన్ యాసిడ్, వెనిగర్ న్యూట్రల్, మిల్క్ చెప్పాలా మీరు? న్యూట్రల్. బేకింగ్ సోడా, లైమ్ వాటర్, లెమన్, షాంపూ, సర్ఫ్, సాల్ట్. సో బాగుందా లేదా? ఓకే. అందరినీ